ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది మొత్తం? ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి 18 ఇయర్స్ అవుతుంది. మా అమ్మగారు బెడ్ రిడెన్ పేషెంట్గా న్యూరో ప్రాబ్లంతో చనిపోయారు నాకు చిన్నప్పుడు. సో మా అమ్మగారికి నేను పెద్దగా ఏం హెల్ప్ చేయలేకపోయాను బికాజ్ ఐఎమ్ ఎ కిడ్. సో చిన్నప్పుడు ఐ డిసైడ్ సో వెన్ ఐ గ్రో అప్ సో అట్లీస్ట్ ఒక పెద్దవాళ్ళు 10 మంది పేషెంట్స్ కన్నా బెడ్ రిడెన్ వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. బట్ దేవుడి దయ వల్ల లాస్ట్ 18 సంవత్సరాల్లో ఒక 15,000 మంది పేషెంట్లకి చేయగలిగాం. సో దీనిలో కొంతమంది సపోర్ట్ ఉంది, మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్టు, ఇన్కమ్ ట్యాక్స్ పీపుల్, సివిలియన్స్ అందరూ చేస్తూ ఉన్నారు. ఇది పెట్టిన ఒక 12 ఇయర్స్ వితౌట్ ఎనీ సపోర్ట్ నేను ఒక్కడనే చేయగలిగాను. లాస్ట్ ఒక 5-6 సంవత్సరాలుగా నేను ఇంకా ఫైనాన్షియల్గా వీక్ ఇది చేయలేని కండిషన్లో సో అందరు హెల్ప్ తీసుకొని చేస్తూ ఉన్నాను. ఇక్కడ 50 బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారు. మోస్ట్లీ మా దగ్గర అడ్మిషన్ తీసుకోవడం కష్టం అవుద్ది, కానీ అడ్మిషన్ తీసుకునే ముందు అన్నీ ఆలోచిస్తాం. ఫస్ట్ నార్మల్ వాళ్ళు ఇక్కడ తీసుకోం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే కండిషన్ ఉంటే తీసుకోం. మేము తీసుకునేది వాళ్ళ పనులు వాళ్ళు చేయలేని వాళ్ళు బెడ్ రిడెన్ వాళ్ళే తీసుకుంటాం. ఈ చనిపోయిన తర్వాత క్రిమేషన్ కూడా మేమే చేస్తాం. అంటే ఎండ్ టు ఎండ్ ఒకసారి పేషెంట్ తీసుకున్నాం అంటే ఇంకా లాస్ట్ వరకు మేము ఇచ్చేస్తాం. దానికి మాకు అన్ని డిపార్ట్మెంట్ల సపోర్ట్ వాళ్ళ వల్ల అయింది, వాలంటరీగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ పరంగా ఇంతవరకు మాకు ఏ సపోర్ట్ రాలేదు, బట్ లోకల్గా ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎలా అయినా సపోర్ట్ తీసుకురావడానికి. డిస్టిక్లో ఒక ఏదైనా ఓల్డేజ్ హోమ్కి ఏదైనా సపోర్ట్ ఇస్తారంట, బట్ మనకంటే ఒక 50 సంవత్సరాలుగా ఒక గాంధీ హాస్పిటల్ అనుకుని ఒక మదర్ తెరిసా సెంటర్ ఉంది, అక్కడ ఇస్తూ ఉన్నారు. సో సేమ్ డిస్టిక్లో అవ్వడం రెండోది కష్టం అన్నారు. బట్ స్టిల్ లోకల్ ఆర్డీఓ సాయిరామ్ గారు, లోకల్ ఉన్న పోలీస్ పీపుల్ అందరూ ట్రై చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకురావడం కోసం. ఇది 100 ఇయర్స్ ఉండాలనేది, అబౌవ్ 100 ఇయర్స్ ఉండాలనేది కోరిక అయితే ఉంది. బట్ ఇప్పటికి ఇది రన్ చేసేటప్పటికే నేను ఆల్మోస్ట్ ఒక 3 కోట్ల ల్యాండ్ అమ్ముకోవాల్సి వచ్చింది. సో ఇది రన్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే నార్మల్ వ్యక్తికి కొంచెం ఒక ముద్ద అన్నం పెట్టడం వేరే ఉంటుంది, ఒక పేషెంట్కి రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ మెడిసిన్స్ కానీ ఇవ్వడం వేరే ఉంటుంది. ఎందుకంటే బయట నుంచి సపోర్ట్ అనేది కాన్స్టెంట్గా ఎప్పుడూ ఉండదు, ఇయర్లీ వైల్ వన్ టైమ్లా ఉంటుంది తప్ప కాన్స్టెంట్గా సపోర్ట్ అనేది వస్తే తప్ప ఇలాంటివి రన్ చేయడం కష్టం. బట్ వన్స్ అప్ టైం 60 పేషెంట్స్ ఇక్కడ అకామిడేట్ చేసేవాడిని. ఇప్పుడు ఫైనాన్షియల్గా వీక్ అయిన తర్వాత 45కి తీసుకొచ్చాను. ఇది క్లోజ్ అవ్వకుండా ఉంటే చాలు, ఇంకా దీన్ని బాగా రన్ చేసే కంటే కాకుండా ఇది క్లోజ్ అవ్వకుండా ఇలా సస్టైన్ అయినా ఐఎమ్ హ్యాపీ. మా అమ్మగారి పేరు మీద చేస్తూ ఉన్నాను కాబట్టి మంచి కార్యక్రమం ఆగకూడదు అనేది నా